యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలము రాచకొండ రెవెన్యూ పరిధిలో వివిధ సర్వే నెంబర్ల విస్తీర్ణము సుమారు 925 ఎకరాల భూమిని ఓసియన్ ప్రైవేట్ సంస్థ వారు లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకున్నారు. వెంచర్లలో గ్రామ పంచాయతీకి సుమారు 93 ఎకరాల కేటాయించిన స్థలాలలో అందులో ఉన్న బోర్డులను అక్రమార్కులు తొలగించినారని రాచకొండ గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాచకొండ గ్రామ ప్రజలు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఈ స్థలాల్లో గ్రామ పంచాయతీ బోర్డులు ఉండేవి. 2007వ సంవత్సరంలో వెంచర్లు చేసి 10% భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల కొందరు భూ అక్రమార్కులు, రైల్ వ్యాపారులు, రాజకీయ నాయకులు కలిసి ఈ స్థలాలను అక్రమంగా కబ్జాలు చేస్తున్నారన్నారు. దీనిపై స్థానిక తహసీల్దార్, జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా పరిష్కారం కావడం లేదు అని అన్నారు. మళ్లీ కావాలని తప్పుడు పద్ధతిలో లేఅవుట్లు, లేఅవుట్లు చేయటకు అధికారులు, పాలక వర్గం వారు ప్రయత్నం చేస్తున్నారు. కావున వెంటనే గ్రామ పంచాయతీ సీలింగ్ అసైన్మెంట్ భూములను రక్షించాలని, ప్రభుత్వ భూములను అన్యాయక్రాంతం కాకుండా కాపాడాలని, అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ద్వారా రాచకొండ గ్రామ ప్రజలు వేడుకున్నారు. నా పేరు రాఠోత్ రవీందర్ సార్. మాది రాచకొండ విలేజ్, మండలం నారాయణపురం, జిల్లా యాదాద్రి భువనగిరి సార్. ఇది మాది 2007 ఈడ ఎల్చర్ అయింది సార్. 950 ఎకరాలు ఎల్చర్ అయింది సార్. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏం చేసిండంటే మాకు 10% లెక్కన మాకు 95 ఎకరాల భూమి ఇక్కడ కేటాయించింది సార్. B1లా, B2లా, B3లా అన్నిట్లలో కేటాయిస్తారు సార్. ఇప్పుడు ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పట్టుకొని ఎక్కడో హైదరాబాద్ చౌటుపల్లి మండలం వాళ్ళకు, వీళ్ళ కాళ్ళకి అందరికీ ఇప్పుడు అమ్ముకుంటున్నారు సార్. ఇప్పుడు ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గర పోయినా, ఆర్డీఓ దగ్గర పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా, మళ్ళీ పోతే మన సీఎం ఆఫీస్ కూడా పోయి వచ్చినా సార్. పోయి వచ్చినా కానీ మాకు న్యాయం జరగలేదు. మా 95 ఎకరాలు మా గ్రామ పంచాయతీ భూమి, మా గ్రామ పంచాయతీకి ఈ సర్వే నెంబర్ సంబంధించింది వెరిఫై చేయమని కలెక్టర్ దగ్గర పోయినా, సీఎం ఆఫీస్ పోయినా, ఏడి పోయినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు. రెండోది ఇక్కడ పులిచెరుకుంటానే ఉండదు సార్. పులిచెరుకుంటానే మొత్తం ఆడ రూపాయలు లేకుండానే మొత్తం జేసీబీ తోటి అల్లాపురం సర్పంచ్ ఒకసారి నేను బెదిరియంగానే పోయారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఫ్లాట్లు మళ్ళీ ఎల్చర్ చేసిర్రు. ఈ మళ్ళీ ఇది 43 సర్వే నెంబర్ల ఒకసారి బెదిరిస్తే వాళ్ళు మళ్ళీ వస్తలేరు. లోపలంగా డాక్యుమెంట్లు అయినాయి, పాస్బుక్లు అయినాయి. ఇప్పుడు నిమ్మలంగూరు సార్ 1 కోటి రూపాయలకి ఎకరం అమ్ముతుడు సార్. మా గ్రామ పంచాయతీ భూమి 95 ఎకరాలు మాకు కావాలి సార్. ఏ బాధతోటి అయినా మేము ఏం చేయాలన్నా రెడీగా ఉన్నాం సార్. ఈ కేసులకు పోలీసులతో ఏం భయపడం. నాకు కూడా ఇప్పుడు మీద రౌడీ షీటర్ కేసు కూడా పెట్టిండు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మన మంత్రి, ఎమ్మెల్సీలు అందరు కలిసి నాకు కేసు పెట్టినా నేను భయపడతలేను. తిరుగుతాం సార్. మాకు న్యాయం జరిగిన దాకా తిరుగుతాం. భూమి కాపాడుకుంటాం, మా భూమి మేము కాపాడుకుంటాం. గ్రామ పంచాయతీ సంబంధించింది సార్. మీ సెక్రటరీ కానీ, తర్వాత ఎంఆర్ఓ కానీ మీరు ఇక వాళ్ళంతా కుమ్మకాయ సార్. ఆర్డీఓ దగ్గర పోయినా సార్, ఎంఆర్ఓ దగ్గర, ఆర్ఐ నుంచి ఆర్డీఓ దగ్గర ఎమ్మెల్యే చూసుకుంటాడు. మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ దాకానే మంత్రి చూసుకుంటాడు. పోయిన మంత్రి, పోయిన ఎమ్మెల్యేలు ఈ రకంగా తయారయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ఈ గుట్టలన్నీ కబ్జాలు పెట్టారు సార్. ఇక్కడ గుట్టలన్నీ కబ్జాలు పెట్టారు. అంత ఆగం చేస్తారు మాకు. ఇప్పుడు కలెక్టర్ పోతే మీరు ఏం హామీ ఇచ్చింది? మీకు కలెక్టర్ దగ్గర పోతే వెరిఫై చేస్తాం బాబు, ఆర్డీఓకి రాస్తా, నేను మీ తహసీల్దార్కి రాస్తా అని అంటారు. లాస్ట్కి వచ్చేసరికల్లా నీకెందుకు అని నన్ను బెదిరిస్తారు. ఆర్డీఓ గారు ఏమంటున్నారు? ఆర్డీఓ అందరికి లేని బాధ నీకెందుకు బాబు అని ఆయన అంటాడు. ఆర్డీఓ అంటే గ్రామకండ భూమి కాదా? గ్రామకండ మేము